చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి బింబిసారా మూవీకి దర్శకత్వం వహించిన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న మల్లుడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇకపోతే చిరంజీవి త్రిష కాంబోలో చాలా సంవత్సరాల క్రితం స్టాలిన్ అనే మూవీ రూపొందిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో చిరు త్రిష జోడీకి కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా చాలా సంవత్సరాల తర్వాత ఈ జోడీతో మరో సినిమా రూపొందుతూ ఉండటంతో ప్రేక్షకులు వీరి జోడీ మరోసారి స్క్రీన్ పై ఏ విధంగా ఉంటుందనే ఉత్సాహంతో ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో యువ నటీమణులు అయినటువంటి ఇషా చావ్లా, సురభి కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీని వచ్చే సంవత్సరం జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో ఈ మూవీ షూటింగ్ ను రూపొందిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ హైదరాబాద్ లోని ప్రత్యేక సెట్ లో చిరంజీవి, త్రిష మరియు కొంతమంది నటీనటులపై ఫ్యామిలీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ ఈ మూవీకే హైలైట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో వశిష్ఠ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. త్రిష సహా ఓ 4-5 అందాల భామలు ఈ సినిమాలో నటించబోతున్నారు. సినిమా షూటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇంతలోనే ఈ ప్రాజెక్టుకు ఎన్ని పార్ట్స్ అన్న ప్రశ్న తెరపైకొచ్చేసింది. ముందైతే ఒకే భాగం అనుకున్నారు గాని షూటింగ్ ప్రారంభమైతే పార్ట్స్ గా విడుదల చేయటమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారన్నది తాజా ఖబర్. చిరంజీవి కూడా దర్శకుడి ఆలోచనకి ఓకే చెప్పారని తెలుస్తుంది. విశ్వంబర వెండి తెరపై ఓ అద్భుతం అవుతుందని, చిరంజీవి కెరీర్లోనే వెరీ స్పెషల్ మూవీ అయిన అంజి తరహాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ మీదనే కన్నీవిని ఎరగని స్థాయిలో ఖర్చు పెట్టబోతున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.